ఇంతకు ముందు ఎపిసోడ్ లో తామ్రధ్వజుడి చేతిలో ఓడిపోయి కృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు తమ గుర్రాన్ని విడిపించుకోవడానికి కపట వేషం వేసి మయూరధ్వజ మహారాజు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ జరిగిన గొప్ప నాటకీయ సన్నివేశాలు ఏంటి? ఇంతకీ ఈ మయూరధ్వజ మహారాజు కృష్ణుడికి తాను అడిగింది ఇచ్చాడా లేదా? తన కృష్ణ భక్తిని ఎలా ప్రదర్శించాడు? కృష్ణుడు కూడా తన భక్తికి తట్టుకోలేక ఏం చేశాడు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అప్డేట్స్ అన్ని దానిలో పోస్ట్ చేస్తాను. ఈ సిరీస్ అయిపోయాక ఇంతకు ముందు యూట్యూబ్ లో లేనివి, ఎవరు చూపించనివి, చరిత్రకు సజీవ సాక్ష్యాలు మన ఛానల్లో రాబోతున్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ బ్రాహ్మణుడు ఆశగా వెనక్కి తిరిగాడు. రాజుగారు స్నానానికి వెళ్లిపోయారు. మయూరధ్వజ మహారాజు మహారాణిని కూడా స్నానం చేసి రమ్మని పంపించాడు. 2 నిమిషాలలో గంగాజలంతో స్నానం చేశాడు. పరిచారకులతో ఒంటి నిండా శంఖ చక్రాలు గంధాలతో పూయించుకున్నాడు. తులసిమాల మెడలో వేసుకున్నాడు. రాజుగారు త్వరగా స్నానం పూర్తి చేసుకున్నాడని తెలిసేసరికి అక్కడ ఉండే ఋత్విక్కులంతా త్వరగా స్నానాలు పూర్తి చేసుకుని వచ్చేశారు. అందరూ రావటం చూసి రాజుగారు అందరినీ దగ్గరకు రమ్మని పిలిచాడు. గంభీర స్వరంతో ఒక చిన్న ఉపన్యాసం చేశాడు. ఋత్విక్కులారా, పండితులారా, సామంతులారా, అందరూ జాగ్రత్తగా వినండి. నేను ఈ బ్రాహ్మణోత్తముడి కోసం నా శరీరంలో అర్ధ భాగం దానం చేయబోతున్నాను. ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడటానికి వీలు లేదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మాటకు ఏమాత్రం విలువ ఉన్నా మీరు ఈ విప్రోత్తముడిని నిందించడానికి వీలు లేదు. ఆయనదేమీ తప్పు లేదు. ఆయనేమీ తప్పు కోరిక కోరలేదు. నా శరీరం కోసి తీసుకుపోతానని అనలేదు. నేనే నా పుణ్యం కోసం, నా దీక్ష కోసం నా శరీరార్థ భాగాన్ని భగవంతుడికి అర్పణ చేయదలుచుకున్నా. విప్రస్వరూపి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడికి వచ్చాడని భావిస్తున్నాను. అందుచేత నా ఆత్మోద్ధరణ కోసం నా శరీరాన్ని దానం చేస్తున్నా. ఈ బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి నేను దానం చేస్తాను. నా శరీరాన్ని నిలువునా కోయిస్తాను. మీరెవరూ అడ్డుపడటానికి వీలు లేదు అని గంభీరంగా చెప్పాడు. రాజుగారు గంభీర స్వరంతో ఆజ్ఞాపూర్వకంగా ఇలా చెప్పేసరికి ఎవరూ మాట్లాడటానికి వీలు లేకపోయింది. కానీ అంతా గొనుక్కుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం అండి? తన్నుమాలిన ధర్మం ఉంటుందా ఎక్కడైనా? సింహం క్రూర జంతువు అంటే ఎవరమైనా నమ్ముతాము. ఈ బ్రాహ్మణుడు అంతకంటే క్రూరంగా ఉన్నాడు. బ్రతికి నవనవలాడుతున్న శరీరాన్ని నిలువునా చీల్చేస్తానంటున్నాడు. ఒక మొక్క తీసుకుపోతానంటున్నాడు. వీడియం బ్రాహ్మణుడండి అని కొంతమంది కొనుక్కుంటున్నారు. కొంతమంది ఏమిట్రా మనకేమీ అర్థం కావటం లేదు. పూర్వం ఒకసారి ఇలాగే వామన రూపంలో వచ్చి శ్రీహరి బలిచక్రవర్తిని పాతాళలోకం వరకు తొక్కిపారేశాడు. అయినా అతనికి ఉత్తమ గతి కల్పించాడు. ఈ బ్రాహ్మణుడు అటువంటి శ్రీహరి అంటావా? ఏమో, ఏదో తేజస్సు కనిపిస్తోంది. చేసే పని మాత్రం క్రూరంగా ఉంది. ఇలా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. దీన్ని హర్షించలేకపోతున్నారు. పైకి మాత్రం వ్యతిరేకించలేకపోతున్నారు. జరిగేది జరుగుతుంది. రాజుగారు అంత పట్టుదలగా మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? అవశ్యంగా జరిగే పనులకి ప్రతీకారం అనేది ఉండదు. దాన్ని ఆపేవారు ఎవరూ ఉండరు. మనం ఏం చేయగలం? ఇప్పుడు రాజుగారి ఆజ్ఞ మనల్ని కట్టిపడేస్తుంది అని అనుకుంటున్నారు. విన్నాడు రాజు. గట్టిగా మందలించాడు. బ్రాహ్మణోత్తములారా, మీరు పూజ్యులే గాని నాకు పౌరులు. నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరెవరూ మాట్లాడటానికి వీలు లేదు. ఇది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. దీంట్లో ఆయన బలవంతం ఏమాత్రం లేదు. దీన్ని మీరందరూ ఆమోదించాల్సిందే. మరో మాట మాట్లాడటానికి వీలు లేదు అని కొంచెం గట్టిగా చెప్పాడు. దాంతో అంతా భయంతో స్తంభించిపోయారు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. వెంటనే రాజుగారు కసాయి వారిని పిలిపించి వడ్రంకులను తీసుకురమ్మన్నాడు. రంపం తీసుకురండి, నిలువుగా నన్ను కోసేయాలని ఆజ్ఞాపించాడు. ఆ మాట అనేసరికి వాళ్ళందరూ బెదిరిపోయారు, వణికిపోయారు. రాజుగారు మళ్ళీ గుడ్లు ఉరిమేసరికి వాళ్ళంతా వారి పనులు చేసేందుకు తయారయ్యారు. 2 స్తంభాలు పాతారు. 2 స్తంభాలకు మధ్య రాజుగారి గుండెల దగ్గరికి వచ్చేటట్లుగా ఒక అడ్డుకర్ర కట్టారు. రాజుగారిని కట్టవలసిన పని లేదు. ఆయన 2 చేతులు ఆ అడ్డుకర్ర మీద చాచి తన తల దానికి ఆనించి మమ అర్ధ శరీర భాగేన గోవిందో భగవాన్ ప్రియతాం అని నీళ్లు వదిలేశాడు. నా శరీరార్థ భాగం చేత గోవింద భగవంతుడు తృప్తి చెందుకాక. ఈ బ్రాహ్మణుడికి నా శరీరార్థ భాగం దానం చేస్తున్నాను అని నీళ్లు వదిలిపెట్టేశాడు. కోసేయండి అని అన్నాడు. వాళ్ళు భయపడుతూనే రంపం తీసి ఆయన నెత్తి మీద పెట్టారు. ఇంతలో దూరం నుంచి ఒక మాట వినిపించింది. ఆగండి మహారాజా అనే ఆడకంఠం, మహా గంభీరంగా. అది మహారాణి గారి కంఠం. ఆ కంఠం చలించడం లేదు, ఏడవటం లేదు. మహా గంభీరంగా ఆజ్ఞాపూర్వకంగా ఉంది. ఆగండి మహారాజా,
మీరు మహాదానం చేస్తున్నానని, ఒక దీక్ష వహించిన కార్యం చేస్తున్నారని తెలిసి సంతోషించి వచ్చాను. ఒక బ్రాహ్మణ బాలకుని రక్షించేందుకోసం, ఒక బ్రాహ్మణుడి యాచన పరిపూర్తి చేసేందుకోసం ఎవరో మీ శరీరార్థ భాగాన్ని కోరారని మీరు అంగీకరించి ఆ దానం చేస్తున్నారని తెలిసి సంతోషించి వచ్చాను. మీరు దానం చేస్తున్నారంటే సంతోషమే, కానీ చేసేది ఉత్తమంగా చేయాలి. మీ శరీరాన్ని నిలువునా కోసేస్తే మీ శరీరంలోని అర్ధ భాగం పీనుగుతో సమానం అవుతుంది. పీనుగు దానం ఏం దానం? దానం చేసేవాడు సజీవ దానం చేయాలి. ఆ సింహం ఏదో మనుష్య భాషలో మాట్లాడిందని నేను విన్నా, వివేక సంపన్నంగా మాట్లాడిందని విన్నా, మంచి తార్కికంగా మాట్లాడిందని విన్నా. అటువంటి సింహం తెలివి తక్కువగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. శరీరార్థ భాగం ఇమ్మంది అంటే మీ అర్ధాంగిని ఇవ్వమని అర్థం. మీ శరీరంలో సగభాగం నేను అర్ధాంగిని. నన్ను గనుక దానం చేసినట్లయితే సజీవమైన అర్ధభాగాన్ని దానం చేసినట్లవుతుంది. అది సరైన దానం అవుతుంది, ఉత్తమ దానం అవుతుంది, ప్రశస్తమైన దానం అవుతుంది. ఆ సింహం కోరిన దానం కూడా అదే అయి ఉంటుంది. అందుచేత మీరు ఉత్తమ దానం చేయదలుచుకుంటే నన్ను దానం చేయండి. నన్ను ఆ సింహం మింగేయని, చీల్చుకు తినని. మీకు ప్రాణం అంటే తీపి లేదని అంటారేమో, ప్రాణం కంటే ప్రశస్తమైనది నాకు లభించబోతుంది. భర్త ఎదురుగా పసుపు కుంకుమలతో ఏ స్త్రీ అయితే ప్రాణత్యాగం చేస్తుందో ఆమె ఉత్తమోత్తమ గతిని పొందుతుందని శాస్త్రం చెబుతోంది. దీంట్లో సందేహం లేదు. ఇక్కడ కేవలం నా అంతట నేను చనిపోవటం కాదు, నా భర్త శరీరార్థ భాగాన్ని దానం చేయదలుచుకున్నప్పుడు నా భర్తలో అర్ధ శరీరంగా ఉన్న నన్ను నేను సమర్పించుకుంటున్నానంటే నా భర్తకు దానం చేసే అవకాశాన్ని నా శరీరం ద్వారా కల్పించుకుంటున్నాను. ఎంత ఉత్తమగతి వస్తుంది నాకు? అది మామూలు ఉత్తమగతి అవుతుందా? కనుక ఈ శరీరం కంటే ఉత్తమోత్తమైన లాభాన్ని నేను పొందుతాను. ఇందులో నాకేమీ నష్టం లేదు. కనుక శాస్త్రం ప్రకారం చూసుకున్నా సరే, నా లాభం ప్రకారం చూసుకున్నా సరే, మీరు చేయవలసిన పని ఈ పీనుగు దానం చేయటం కాదు, నన్ను దానం చేయాలి. ఆ పని చేయండి అని అందరి ముందు సభలో గంభీరంగా మాట్లాడింది. సభంతా నిశ్చేష్టితమైపోయింది. ఎక్కడ ఆడది ఈమె? ఆ మహారాజు తనను నిలువుగా చీల్చుకుంటాను అంటుంటే ఆశ్చర్యపోయాం. ఈవిడ తొనుకు బెనుకు లేకుండా నన్ను దానం చేయమంటోంది. దానం చేస్తే నాకే లాభం అంటుంది. అనితర సాధ్యం ఈవిడ త్యాగం, ఈవిడ పతిభక్తి, ఈవిడ వివేకం, ఈవిడ శాస్త్రజ్ఞానం, ఈవిడకు ఎవరూ సాటి లేరు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజు కూడా నివ్వెరపోయి చూస్తున్నాడు. ఏమని సమాధానం చెప్పాలి, ఎట్లా ఈమెకు నచ్చ చెప్పాలి అని రాజు ఆలోచిస్తుంటే ఆ బక్క బ్రాహ్మణుడు పుటుక్కన నోరు తెరిచి, రాజా, ఇందాక సరిగ్గా చెప్పలేకపోయాను. ఒక చిన్న రహస్యం ఉంది, అది విన్నాక నిర్ణయం తీసుకో అన్నాడు. ఏమిటా రహస్యం అని అందరూ అడిగారు. ఆ సింహం మీ శరీరంలోని కుడి భాగం కావాలని అడిగింది. మీ భార్య వచ్చి నేను నీ అర్ధాంగిని అంటోంది. చాలా సంతోషం, మంచి మాట మాట్లాడింది ఆ తల్లి. ఆ తల్లికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కానీ భార్య అంటే ఎడమ భాగం, ఆ సింహం కోరిందేమో కుడి భాగం. ఎడమ భాగం తీసుకువెళితే ఆ సింహం నా కొడుకుని తినేస్తుంది. సింహం తన మాట మార్చుకుంటుంది అని నేను అనుకోను. కనుక ఎట్లాగో నా కొడుకు చావటం ఖాయం అయింది. కనుక నీ భార్యను తీసుకెళ్లటం, ఆ తరువాత నా కొడుకు చనిపోవటం, నీ భార్యను తీసుకొచ్చి నీకివ్వటం, ఈ గోలంతా నాకెందుకు? అందుచేత నమస్కారం, నేను పోయి వస్తాను. ఇంత చర్చలు మనకు అనవసరం అన్నాడు ఆ బక్క బ్రాహ్మణుడు. రాజుగారు బెంబేలు పడిపోయాడు. బ్రాహ్మణోత్తమ, అంత మాట అనకు, నువ్వు చెప్పినట్టే చేస్తా, నా దక్షిణ భాగాన్నే ఇస్తా అని అన్నాడు. మళ్ళీ సభ నిశ్చేష్టితమైపోయింది. ఈ మాట ఆయన పుత్రుడు తామ్రధ్వజుడు ముందుకు వచ్చాడు. బ్రాహ్మణోత్తమ, నా విన్నపం ఒకటి ఉంది. నువ్వు దక్షిణ భాగం కావాలంటున్నావు. మా అమ్మగారు వచ్చింది, నేను అర్ధాంగిని అంది, అది వామభాగం అన్నావు. కానీ శృతి ఏం చెప్తోంది? ఆత్మావై పుత్రనామాసి పితావై జాయితే పుత్ర అంటుంది. కనుక తండ్రి అన్నా కొడుకు అన్నా ఒక్కటే. ఆ తండ్రి బ్రతుకుండగా నాకు యువరాజ్య పట్టాభిషేకం చేశారు. ఎక్కడ కూర్చోబెట్టారు నన్ను? తండ్రి కుడి భాగంలో కూర్చోబెట్టారు. కనుక దక్షిణ భాగాన్ని నేనే. మా అమ్మగారు చెప్పింది నిజమే, పీనుగు దానంలో ఏ ప్రయోజనం లేదు. కనుక దక్షిణ భాగ దానం చేయాలంటే నన్నే దానం చేయాలి. కనుక నన్ను తీసుకువెళ్ళు అని అన్నాడు. ఆ సభ మళ్ళీ నిశ్చేష్టమైపోయింది. ఎక్కడి రాజు, ఎక్కడి భార్య, ఎక్కడి కొడుకు, ఎటువంటి వాళ్ళు వీళ్ళు, వీళ్ళ ఊహలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంత ధైర్యంగా ఎంత నిర్భయంగా చెబుతున్నారు. ఇలాంటి మాటలు ఎవరు అనగలరు? మనసులో మాత్రం ఎవరు అనుకోగలరు? కలలోనైనా ఊహించగలరా అని అనుకుంటున్నారు అక్కడ ఉన్న సభ్యులందరూ. రాజుగారు కూడా ఏం చెప్పాలో తోచగా ఆలోచిస్తున్నాడు. ఆ బక్క బ్రాహ్మణుడు మాత్రం వెంటనే ఇలా అన్నాడు. నాయన తామ్రధ్వజ, నువ్వు ఒక వీరుడివని విన్నాను. కేవలం వీరుడివే కాదు, దానవీరుడివి కూడా. నీ దానవీరత్వం ముందు ఎవరూ నిలబడలేరు. యవనంలో ఉన్న శరీరాన్ని, చక్రవర్తి కాబోయే శరీరాన్ని ఎవరయ్యా దానం చేస్తారు? ఇటువంటి ఉదార బుద్ధి, ధర్మబుద్ధి, పితృభక్తి ఎవరికి ఉంటుంది? నీకు తప్ప. అయినా ఏం ప్రయోజనం? నాకు అదృష్టం లేదు.
నేను భయంతో ఇందాక సరిగ్గా చెప్పలేకపోయా. అసలు చెప్పడానికి నోరు రాలేదు. మీ నాన్నగారి బలవంతం మీద చెప్పా. ఆ సింహం కర్కశమైనది, క్రూరమైనది, చాలా హీనమైన మాటలు మాట్లాడింది. మీ అమ్మగారు నువ్వు రంపాన్ని చెరువు పక్కన పట్టుకొని మీ నాన్నగారిని నిలువులా చేల్చాలట. అప్పుడు మీ నాన్నగారి శరీరంలోని కుడి భాగం దానికి కావాలట. అలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడిందయ్యా. అసలు ఇటువంటి మాటలు నోటితో చెప్పేవా? అందుచేత చెప్పలేకపోయానయ్యా. ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చింది. కనుక నేనేం చేసేది? నీ శరీరం యవ్వనంలో ఉంది. మీ నాన్నగారి శరీరం కంటే బలిష్టంగా ఉంది. ఆ పాడు సింహం ఆకలికి సరిపోతుంది, ఇంకా మిగిలిపోతుంది కూడా. కానీ ఏం చేస్తాం? నీ శరీరాన్ని ఆ సింహం ఒప్పుకోదే అని అన్నాడు. అక్కడ ఉన్న సభ్యులంతా, వీడియం బ్రాహ్మణుడండి, ఎక్కడికక్కడ కొత్త మెలికలు వేస్తున్నాడు. ఇదేమిటంటే మర్చిపోయాను అంటున్నాడు, సరిగ్గా చెప్పలేకపోయాను అంటున్నాడు, రహస్యం అంటున్నాడు, నోరు రావటం లేదంటున్నాడు, అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, చీచి అని అక్కడున్న వారంతా చీత్కారాలు చేస్తున్నారు. ఈ దశలో రాజుగారే కల్పించుకున్నాడు. ఎవరూ ఏమి మాట్లాడటానికి వీలులేదు. శ్రీకృష్ణుడే ఈ రూపంలో వచ్చాడని భావిస్తున్నాను. నేను అలా దర్శిస్తున్నాను. నా దర్శనానికి ఎవరూ అడ్డు పెట్టడానికి వీలు లేదు. ఆయన ఏది కోరుకుంటే అదే జరగాలి. ఏ ముక్క కావాలంటే ఆ ముక్కే ఇవ్వాలి. ఇదే నా ఆజ్ఞ అని అన్నాడు. ఎవరూ మాట్లాడలేకపోయారు. ఆ భార్య కొడుకు కూడా ఏం మాట్లాడలేదు. ఆ వడ్రంగుల చేతుల్లో నుంచి రంపాలను లాక్కున్నారు వాళ్ళే. రాజుగారు వాళ్ళు కట్టినట్టు స్తంభానికి తల ఆనించాడు. రెండు పక్కలా చేతులేసి శరీరం కదలకుండా పట్టుకున్నాడు. కానివ్వండి అని గర్జించాడు. భార్య ఓ పక్క, కొడుకు ఒక పక్క రంపాన్ని పట్టుకొని గట్టిగా లాగారు. రక్తం చిమ్మింది బయటకు. ఆ రక్తం వెంట ఎడమ కంట్లో నుంచి ఒక్క బొట్టు నీరు కూడా చిమ్మింది. చూస్తూ ఉండగానే బొటబొటా కారుస్తున్నాయి కన్నీళ్లు ఎడమ కంటి నుంచి. సభ అంతా గడగడలాడిపోతుంది. అందరికీ ప్రాణాలు పోతున్నట్టుగా ఉన్నాయి. సభా మధ్యములో నిట్టనిలులా చీల్చేస్తున్నారు ఒక మనిషిని. ఎవరు? ఆ మనిషి యొక్క భార్య కొడుకు. అక్కడ చూస్తున్న వారిలో ఎవరికి ప్రాణాలు ఉన్నాయో పోయాయో అర్థం కావటం లేదు. కాళ్ళు వణికిపోతున్నాయి, గుండెలు అవిసిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఉండగా ఉన్నట్టుండి ఆ బక్క బ్రాహ్మణుడు, ఛీ రాజా, నీ దానం నాకు అక్కర్లేదు అని గట్టిగా అన్నాడు. ఏడుస్తూ ఇస్తున్నావు దానం. భక్తిపూర్వకంగా, హృదయపూర్వకంగా, ధర్మపూర్వకంగా చేసే దానమే దానం. రాజా, ఏడుస్తూ ఇస్తే దానం దానం కాదు. నీవు కళ్ళ వెంబటి నీళ్లు కారుస్తూ ఈ దానం ఇస్తున్నావు. నీకు దానం చేసే యోగ్యతే లేదు. పైకి మాత్రం గొప్పవాడిలాగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇంత ఏడ్చేవాడి దానం ఎందుకు చేయాలి? చేతకాని వాడివి ముందే చెప్పవచ్చు కదా. ఎందుకు పిచ్చి దానాలు? ఇటువంటి దానం నేను పుచ్చుకోను అన్నాడు ఆ బ్రాహ్మణుడు. మహారాణి గారు రంపం పక్కన పడేసి రెండు చేతులతో ఆ తలను అదిమి పట్టింది. రాజుగారు స్తంభాన్ని పట్టుకున్న రెండు చేతులు వదిలిపెట్టి దండం పెట్టి, విప్రోత్తమ క్షమించు, బ్రాహ్మణోత్తమ అంత మాట అనకు. కుడి భాగం దానానికి యోగ్యమైనది. నా శరీరంలో ఎడమ భాగం ఒట్టి పీనుగైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. అందుచేత ఎడమ భాగం దుఃఖపడిందయ్యా. నిజంగా రంపం కోసుకున్న బాధతో కనుక కన్నీళ్లు వస్తే రెండు కళ్ళల్లోనూ నీళ్లు రావటయ్యా. కాలికి దెబ్బ తగిలితే ఏ కాలికి దెబ్బ తగిలిందో ఆ కంటి వెంబడి మాత్రమే నీళ్లు వస్తాయా? రెండు కళ్ళల్లోనూ నీళ్లు వస్తాయి కదయ్యా. నీ భాగం నీకిస్తున్నాను, అది ఏడవటం లేదు, తీసుకోవయ్యా, లేనిపోని పేచీలు పెట్టకయ్యా అని మహాదీనంగా ప్రార్థిస్తున్నాడు ఆ మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి అటువంటి దాన పరాక్రమాన్ని ప్రదర్శించేటప్పటికీ సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ కరిగి నీరై ప్రత్యక్షమైపోయాడు. ఆ మారు రూపాలు ఎగిరిపోయాయి. శ్రీకృష్ణార్జునులు ఎదురుగుండా నిలబడ్డారు. శ్రీకృష్ణుడు మాత్రం ఒక్క అడుగు ముందుకేసి తన రెండు అమృత హస్తాలతోనూ ఆ రాజు శిరస్సును పట్టుకొని నొక్కాడు. ఆ శిరస్సు అమృతమయంగా కలిసిపోయింది. రక్తధారలు ఆగిపోయాయి. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కౌగిలించుకొని, రాజా, నీ శరీర స్పర్శ చేత నేను ధన్యుడినయ్యానయ్యా. ఏం దానమయ్యా నీది. ఇంతకు ముందు నీ కొడుకు తన పరాక్రమంతో నన్ను, నా మిత్రుని జయించాడు. ఇప్పుడు నువ్వు నన్ను చిత్తుగా ఓడించావు. మయూరధ్వజ మహారాజా, నేను పూర్తిగా ఓడిపోయాను. నేను ఓడిపోయానయ్యా అని అన్నాడు కృష్ణ పరమాత్మ పరమానందంగా. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా అన్నాడు, మయూరధ్వజ మహారాజా, నీ కుమారుడైన తామ్రధ్వజుడు పరాక్రమంతో నన్ను, అర్జున్ని యుద్ధంలో గెలిచి మమ్మల్ని మూర్చగొట్టాడు. ఆ సమయంలో అతను ఏమి చేసినా చేసి ఉండొచ్చు, కానీ దయతలచి మమ్మల్ని వదిలేశాడు. కనుక మేము పరాక్రమంలో పూర్వమే ఓడిపోయాం. కనీసం మోసంతో గెలుద్దామని ఇలా వచ్చాం. మోసంతో కూడా నిన్ను గెలవలేకపోయాం. నీ ధర్మం ముందర, నీ దానం ముందర, నీ త్యాగం ముందర, నీ వివేకం ముందర పూర్తిగా ఓడిపోయాం. నీ విజయం పరిపూర్ణం. నీ విజయానికి తిరుగులేదు. ధర్మరాజు చేసే అశ్వమేధ యాగం పూర్తిగా నీ సొంతమైపోయింది. ఇంతకు ముందు నువ్వు 7 అశ్వమేధ యాగాలు చేశావు. ఇప్పుడు ఈ 2 అశ్వాలు నీవే తీసుకో. వీటితో 2 యాగాశ్వాలను ఒకేసారి పూర్తి చేసిన ఫలితం నీకు వస్తుంది.
9 అశ్వమేధాలను పూర్తి చేసిన మహాపుణ్యం నీకు వస్తుంది. అటువంటి హక్కు నీకుంది. ఇటువంటి సామర్థ్యం నీకు ఉంది. నీకు ఏ రకమైన అడ్డు లేదు. నేను మాయ రూపంలో దర్శనమిచ్చినా, అసలు ఏ రూపంలో దర్శనమిచ్చినా దర్శనం పొందిన వాడికి దుఃఖం ఎట్లా ఉంటుందయ్యా? పరీక్ష కోసం ఇంత కష్టపెట్టా తప్పితే నీ శిరస్సు కానీ, నీ రాజ్యం కానీ, నీ సంపద కానీ ఏదీ భంగం కావటానికి వీలు లేదు. అది విస్తరించవలసిందే. అందుచేత నువ్వు ఇతోధికంగా వృద్ధిలోకి వస్తావు. ఇదే నా వరం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మైరధ్వజ మహారాజు శ్రీకృష్ణుడు 2 కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకున్నాడు. దేవ, జనార్దన, కృష్ణ, గోవింద, మళ్ళీ పరీక్ష చేస్తావెందుకయ్యా? ఎందుకు ఈ యజ్ఞాలు నాకు? నీ అనుగ్రహం కోసం, నీ దర్శనం కోసం, నీ ప్రీతి కోసం నువ్వు శాస్త్రరూపంగా ఆజ్ఞాపించావు కదా అని యజ్ఞం చేస్తున్నాను తప్పితే నువ్వు లేకుండా ఈ యజ్ఞాలు నన్ను ఉద్ధరిస్తాయా? నువ్వు సాక్షాత్తుగా ప్రత్యక్షమైన తరువాత ఈ యజ్ఞాలతో ఏం చేసుకుంటానయ్యా? నువ్వు కనిపించావు, మాట్లాడావు, నన్ను ముట్టుకున్నావు, కౌగిలించుకున్నావు. ఇంతకన్నా ఏం కావాలయ్యా? ఇంకా ఈ మాయాజాలంలో పడిపోమంటావా? నువ్వు కనిపించాక యజ్ఞాలేమిటి? నీవు స్వయంగా నా ఇంటికి వచ్చావు, నాకు దర్శనమిచ్చావు, నన్ను రక్షించావు, నేను సన్మార్గంలో ఉన్నానని చెప్పావు. సమస్త ప్రపంచానికి ఉత్తమోత్తమైన స్థానం ఇచ్చేవాడివి నువ్వు. వచ్చి నువ్వు బాగా ఉన్నావు, నీకు మార్గం బాగుందని ప్రకటన చేశావు, నువ్వు ఉత్తముడని ప్రకటించావు. ఇంకా నాకు యజ్ఞాలు కావాలా? నా కొడుకు మూర్ఖుడు. ఈ కథను ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒక క్షణం ఆలోచించి ఆ 2 అశ్వాలతో పాటు మిమ్మల్ని ఇద్దరినీ తీసుకువచ్చి ఉంటే అప్పుడే మీ పాద ప్రక్షాళన చేసి తరించేవాణ్ణి కదా. మా వాడు ఒక రోజు వృధా చేశాడు. అతను చేసిన పొరపాటుకు ఇంత కథ జరిగింది. నువ్వు కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటావా? ఇంకా నాకు యజ్ఞాలు కావాలా? నీ పాద దర్శనం చాలు, నీ పాద స్పర్శ చాలు, నీ పాద స్మరణ చాలు. దేవా, అనుగ్రహించు. ఈ స్మృతి ఇలా నిలబడి ఉండేటట్లు అనుగ్రహించు అని మయూరధ్వజుడు పరమ వేదాంత సారభూతమైన స్తోత్రం చేసేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణంగా ప్రసన్నుడై అర్జునుడి వంక చూశాడు. అర్జునుడు తనకు తానే మరుగుజ్జువాడిలాగా కనిపిస్తున్నాడు. తాను భగవద్గీత ఉపదేశం పొందటం, ఆ ఉపదేశాన్ని తాను మననం చేసుకోవటం, ఆనాడు శివుడు ప్రత్యక్షమై వరాలు ఇవ్వటం, విజయాలు పొందటం, ఇవన్నీ చీమల్లాగా కనిపిస్తున్నాయి అర్జునుడికి. ఆ మయూరధ్వజుడి, ఆ తామ్రధ్వజుని విశేషంతో పోల్చి చూస్తే, వారి విజయంతో పోల్చి చూస్తే తన విజయ నామధేయం నిరర్ధకంగా కనిపిస్తోంది. ఆ దశలో శ్రీకృష్ణుడు అర్జున్ని తట్టి, బావా, చూసావా మయూరధ్వజ మహారాజు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో విన్నావా? ఈయన మనకి మిత్రుడయ్యా, ఆప్తుడయ్యా అని అన్నాడు. వెంటనే మయూరధ్వజ మహారాజు అర్జునుడి 2 చేతులు పట్టుకొని, ఇందాక నిన్ను చూసి ఏదో అనుకున్నాను. నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్ నరస్వరూపుడివి. శ్రీకృష్ణ పరమాత్మకు, నారాయణుడికి నిత్య సహచరుడివి. పార్థ, సోదర, మనమిద్దరము సోదరులమయ్యా. ఇక నుంచి నీకు నేను రక్షకుణ్ణి, నీ అనుచరుణ్ణి. నీ యజ్ఞాస్వాన్ని కూడా నేను రక్షిస్తాను, దాని వెనకాలే నడుస్తాను అని అన్నాడు. అంతేగాక తన రాజ్యాన్ని, సమస్త సంపదల్ని, పుత్రుల్ని అందరినీ శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణం చేసేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడై, రాజా, ఇక నీకు చెప్పవలసిందేమీ లేదు, నువ్వు వినవలసింది ఏమీ లేదు. ఈ జగన్నాటకం ఎలా నడుస్తుందో మనమిద్దరం సాక్షిభూతులమై చూస్తాము అని అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా చూరగొన్న మయూరధ్వజుడు శ్రీకృష్ణుని వాళ్ళ ఇంట్లో 2 రోజులు అట్టి పెట్టుకున్నాడు. ఆ తరువాత యజ్ఞ సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు బయలుదేరదామంటే వాళ్లతో పాటు తాను కూడా బయలుదేరాడు. అంతకు ముందు తక్కిన వాళ్ళేమో ఓడిపోయినప్పుడు మేము కూడా మీ వెంట ఉంటామని కోరారు. ఇప్పుడు అది కాదు, వీళ్ళే స్వయంగా గెలిచి స్నేహభావంతో మేము కూడా మీతో వస్తామని బయలుదేరారు. అలా ఈసారి 2 గుర్రాలు బయలుదేరాయి. సో ఇప్పుడు 2 గుర్రాలు కూడా బయలుదేరతాయి. అవి వెళ్లి సరస్వతీపురం అనే మహాపట్టణంలోకి అడుగు పెడతాయి. ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు వీరవర్మ. ఈ వీరవర్మకు సాక్షాత్తు యమధర్మరాజు గారి అల్లుడు. ఇప్పుడు కృష్ణుడు, అర్జునుడు మరియు పరివారం అంతా కూడా కలిసి ధర్మానికి ప్రతీక అయినటువంటి యమధర్మరాజు మీదనే యుద్ధం చేయవలసి వస్తుంది. కానీ అంత సులభమైన వ్యవహారం కాదు. ఎంతో అద్భుతమైన వీరవర్మ యుద్ధం. అంతేకాదు, అత్యంత పరాక్రమవంతుడైనటువంటి వీరుడు కూడా ఎదురు పడబోతున్నాడని సాక్షాత్తు నారద మహర్షి వారే వాళ్ళకు ఎదురు వచ్చి చెప్తారు. ఆ విశేషాలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందుకన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అప్పుడే వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ లింక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.